ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 40వ నామం, ఆ నామం యొక్క ఫలితం, ఆ నామం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా అమ్మవారి యొక్క 40వ నామం, 40వ నామం శ్రవణం చేద్దాం. ఓం మాణిక్యమకుటాకారదానుద్వయ విరాజితాయై నమః. ఓం మాణిక్యమకుటాకారదానుద్వయ విరాజితాయై నమః. ఓం మాణిక్యమకుటాకారదానుద్వయ విరాజితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మాణిక్యమకుటాకారదానుద్వయ విరాజితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మాణిక్యమకుటాకారదానుద్వయ విరాజితాయై నమః. మాణిక్యాలతో తయారు చేసినటువంటి 2 కిరీటాలలాగా అమ్మవారి యొక్క జానువులు అనగా మోకాళ్ళు ప్రకాశిస్తున్నాయి. ఈ పుణ్యశ్రీల యొక్క మోకాళ్ళు చాలా నున్నగా ఉంటాయి. అంటే మాణిక్యాలు కెంపులు ఎర్రగా నున్నగా ఉంటాయి కాబట్టి అలాగే మోకాళ్ళని ఎర్రగా కెంపుల్లాగా నున్నగా మోకాళ్ళు ఉంటాయి. వాటితో పోల్చాడు. వాటితో తయారు చేసినటువంటి కిరీటం నున్నగాను గట్టిగాను ఉంటుంది, పైగా ఎర్రగా కూడా కనపడుతుంది. ఈ అమ్మవారి యొక్క మోకాళ్ళు ఆ విధంగా ఉంటాయి, నున్నగా ఉంటాయి. ఇంద్రుడు వృత్రాసురుని చేతిలో ఓడిపోయి అమ్మవారిని ప్రార్థించాడు. అప్పుడు అమ్మవారు ఇంద్రుని కోసం మాణిక్య ముకుటాకార దానుద్వయ విరాజితాయై నమః అని చెప్పేసి ఆవిడ మాణిక్య ముకుటాకార దానుద్వయ విరాజితాయై ఆవిడ ఆ ఇంద్రునికి దర్శనమిచ్చింది. ఇంద్రుడు ఆమె మోకాళ్ళకి నిలబడి నమస్కరించాడు. అప్పుడు ఆ తల్లి నా మోకాళ్ళను ధ్యానిస్తే కనుక వృత్తుడు నశించి నీ రాజ్యం నీకు తిరిగి వస్తుందని చెప్పేసి సెలవిచ్చింది. నా మోకాళ్ళకి కనుక నీవు నమస్కారం చేసుకున్నట్లయితే, ధ్యానించినట్లయితే నువ్వు వృతాసురుని సంహరించగలిగి నీ రాజ్యాన్ని నువ్వు తిరిగి పొందగలవు. అందుకని నా మోకాళ్ళను దర్శించుకో అని చెప్పేసిన అమ్మ ఇంద్రునికి సెలవిచ్చింది. దాంతో ఆ తల్లి చెప్పినట్లుగా ఇంద్రుడు ఆ అమ్మని మోకాళ్ళను దర్శించుకుని ఆ వృతాసురుని సంహరించి తన రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు. తర్వాత పోయినటువంటి వైభవాన్ని తిరిగి ప్రసాదించేటువంటి దివ్యమైనటువంటి ఈ మంత్రం మనకి ఆస్తులు పోయాయనుకోండి, అప్పుల పాలు అయిపోయామనుకోండి, ఈ ఆస్తులను మళ్ళీ తిరిగి కూడగట్టుకోవాలి అంటే కనుక ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే అమ్మవారి యొక్క మోకాళ్ళను చూస్తూ ఈ మంత్రాన్ని కనుక మనం పఠించినట్లయితే పోయిన ఆస్తిని మనం మళ్ళా తిరిగి సంపాదించుకోవచ్చు, పోయిన అధికారాన్ని మళ్ళా సంపాదించుకోవచ్చు. తమకు పదవులు కావాలని కోరుకునే వాళ్ళు 41 రోజులు పదవులు ఏమైనా కావాలి అనుకుంటే పదవులు పోయిన వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక రోజు ఎర్రని పూలతో అమ్మవారి పటానికి ఎదురుగా కూర్చుని 108 సార్లు కలిగి జపించినట్లయితే వాళ్ళు తిరిగి వాళ్ళ పదవిని వాళ్ళు పొందుతారు. అలాగే వైభవాలు సంపదలు లభించాలని కోరుకున్న వాళ్ళు 1 సంవత్సర కాలం పాటు 27 సార్లు ఓం మాణిక్య ముకుటాకార దానుద్వయ విరాజితాయై నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తే, అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజిస్తే చాలు సకల సౌభాగ్యాలు భోగ భాగ్యాలు కూడా లభిస్తాయి. దీంతో మనకి ఈరోజు 40వ భాగం పూర్తయింది. రేపు 41 తెలుసుకుందాం. మీకు అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్ష లక్షణాలు లభించాలని కోరుకుంటూ, ఉన్నత పదవులు పొందాలని, ఎంతో సౌభాగ్యవంతులు కావాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబా వెంకట ప్రభాకర్.